హాయ్ గైస్, ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చి హౌ టు మేక్ ఎ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ అనమాట. ఇది మన ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు రండి వీడియో లోపలికి వెళ్దాం. సరే గైస్, ఫస్ట్ మనం కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక ఆర్డినో యూనో కావాలి, దాంతోపాటు అల్ట్రాసోనిక్ సెన్సార్ కావాలి, నెక్స్ట్ మనకు ఒక 5 వోల్ట్ బజర్ కావాలి, నెక్స్ట్ మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ అయితే కావాలి, నెక్స్ట్ కోడ్ డంప్ చేయడానికి ఆర్డినో యూనోని పవర్ చేయడానికి ఒక కేబుల్ కావాలన్నమాట వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ ఒక పైప్ అయితే కావాలి, 1 మీటర్ పైప్ అయితే సరిపోద్ది. నా దగ్గర ఉన్న పైప్ అయితే 1 మీటర్ కన్నా ఎక్కువ ఉంది, సో నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట 1 మీటర్కి కరెక్ట్గా. నెక్స్ట్ మన ఆర్డినో యూనోని ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన వెంటనే ఆర్డినో యూనోలో ఇలా లైట్ అయితే బ్లింక్ వస్తుంది అనమాట. ఈ కోడ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మన టూల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ బోర్డ్ యూస్ చేస్తారో ఆ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క కామ్ చూపిస్తుంది. నాకైతే కామ్ 3 అని చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని జస్ట్ అప్లోడ్ చేసేయాలి అంతే అనమాట. చూడండి, మన కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది మన ఆర్డినో బోర్డ్లో. సరే గైస్, మన అల్ట్రాసోనిక్ సెన్సార్లు అయితే 4 పిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి ట్రిక్ పిన్, ఎకో పిన్, జిఎన్డి, విసిసి అనమాట. దాంట్లో ట్రిక్ పిన్ వచ్చి ఆర్డినో యూనోలో A1కి అయితే కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎకో పిన్ వచ్చి ఆర్డినో యూనోలో A2కి అయితే కనెక్ట్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కనెక్ట్ చేసుకోండి. సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షార్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ మన బజర్ ఒక పాజిటివ్ తీసుకొని డిజిటల్ పిన్ 3కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే కనెక్ట్ చేయాలన్నమాట. నేనైతే ఒకసారి మీకైతే క్లియర్గా అయితే ఒకసారి కనెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ట్రిక్ పిన్ వచ్చి A1కి, ఎకో పిన్ వచ్చి A2కి అనమాట. ఈ 2 పిన్స్ అల్ట్రాసోనిక్ సెన్సర్ సంబంధించినవి. నెక్స్ట్ బజర్ పాజిటివ్ వచ్చి డిజిటల్ పిన్ 3కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ బజర్ ఒక నెగిటివ్ వచ్చి ఆర్డినో యూనోలో GNDకి అయితే ఇవ్వాలన్నమాట. GND అంటే గ్రౌండ్ అని అర్థం. నెక్స్ట్ మన అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క గ్రౌండ్ కూడా GNDకి అయితే ఇచ్చేయండి. దాంట్లో 2 గ్రౌండ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఆర్డినో యూనోలో. నెక్స్ట్ మన అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒక విసిసిని అంటే పాజిటివ్ అనమాట, అది 5 వోల్ట్కి అయితే ఇచ్చేయాలన్నమాట. ఇంతే అనమాట కనెక్షన్స్. ఒకసారి చూడండి, వీడియోలు చూపిస్తున్నాను, చాలా ఈజీ అనమాట ఈ కనెక్షన్స్. ఇప్పుడు రండి ఒకసారి టెస్ట్ చేద్దాం. సరే గైస్, చూసారు కదా సౌండ్ ఎంత గట్టిగా వచ్చిందో. మన సెన్సార్ ముందు ఏమైనా అబ్స్టాకల్ వస్తే ఈ విధంగా అయితే సౌండ్ అయితే ఇస్తుంది అనమాట. నేనైతే మొత్తం సర్క్యూట్ని ఒక బాక్స్లో పెట్టి అయితే కవర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేనైతే పవర్ బ్యాంక్ ద్వారా అయితే దీనికి పవర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మనం ఎక్కడైతే కోడ్ డంప్ చేసామో ఆ పోర్ట్ నుంచి మనం పవర్ అయితే ఇస్తున్నాం అనమాట. మీరు కావాలంటే పక్కనున్న 12 వోల్ట్ దాంతో కూడా ఇవ్వచ్చు అనమాట కనెక్షన్స్. గైస్, మన ఈ బ్లైండ్ స్టిక్ అయితే ఈ పవర్ బ్యాంక్ ద్వారా అయితే మనమైతే పవర్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ పవర్ బ్యాంక్ ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, కావాలంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇప్పుడు రండి మనం టెస్ట్ చేద్దాం. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కొత్తగా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోతో కలుస్తాను. అంటే